జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీరు ఈ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చాలా వాటిలో మీరు అంతా కూడా చాలా అమితమైన సంతృప్తి, అపరిమితమైన ఆత్మానందం, అక్కడ మీలోని ఒక షేడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఏమి లేవండి. అసలు మీకు జీవితంలో మీ కెరీర్లో ఎక్కడ డిసప్పాయింట్మెంట్స్ కానీ నిరాశలు కానీ ఏమి లేవండి ఏ రోజున? లేకుండా ఉంటాయి. అదే అంటారా, డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో పోయింది, అప్పుడు దాకా సంపాదించి ఇచ్చేసాం. అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏం లేదు, మనం సంపాదించిందే కాబట్టి మనం ఇచ్చేసాం, ఎవరికి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీలో కూడా ఎవరైనా డిసప్పాయింట్ అలా మళ్ళీ సంపాదించుకుందాంలే అన్నాను, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత ఇద్దరు సినిమా పెద్ద బలో కొట్టింది. ఇద్దరైన ఒక అవునండి మన మణిరత్నం గారు అవును ఇరువర్ సినిమా అసలు అంటే ఏమంటారే చాచి కొట్టే లెంపకాయ కొట్టింది, పగలు కొట్టేది. మళ్ళీ అక్కడ దాకా సంపాదించింది, మళ్ళీ దానికి వెళ్ళిపోయింది. గుడ్కాయ స్వాహ. ఇక లాభం లేదు, మన బిజినెస్ మనం చేయాలి అని చెప్పి రియల్ ఎస్టేట్లో దిగి అక్కడి నుంచి. రియల్ ఎస్టేట్లో మీకు అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని సక్సెస్ కొన్ని కష్టాలు వచ్చి అప్పుడు పెద్ద పెట్టుబడి లేదు కదా, మీరు వెంచర్ ఒకటి కట్టి అది బ్లాక్ అయిపోయి. అదే చెప్తున్నా, ఫస్ట్ ప్రాజెక్టు 4 పార్ట్నర్స్గా అది స్టార్ట్ చేసాం. 350 రూపాయలకి అమ్మాం గజం 350 బెడ్చెల్లె రోడ్లో అనమాట, మెయిన్ రోడ్డు పక్కనే. ఇప్పుడు అది అక్కడ ₹1,00,000 అయింది. అవును, అసలు టచ్ చేయలేరండి. అవును. సో అది ఎంఎం బాగానే ఉంది, అది బాగానే ఉంది అన్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఉన్నది మాదాపూర్లో చేద్దామని ఇక్కడ కొన్నాం అనమాట. ఇక్కడ 30-40 ఏకర్స్ కొన్నాం. కొన్ని లేఅవుట్ చేయటం, అప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. అది ₹750 అట్లా అమ్మాం. ఇవాళ 2 లక్షలు ఉంది అది. అవును, కొనుక్కున్న వాళ్ళందరూ బ్రహ్మాండమైన హ్యాపీ. చాలా అయ్యో మనం ఉంచుకుంటే మనకే మిగిలేదు కానీ ఏ రోజు నేను అనుకోలేదు. మన దగ్గర ఉన్న డబ్బులు కొన్నాం, డెవలప్ చేసాం, అమ్మేసాం, ఆ లాభం తీసుకున్నాం, ఇంకోటి కొన్నాం, చేసుకుంటే తప్ప ఇది ఉంచుకుందాం అనేది లేదు. సో అందుకని నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. అదేలేండి, అంటే మీరు ఎక్కడ బ్లాక్ అవ్వలేదు, రొటేషన్లో వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే నాకున్న టాలెంట్కి కానీ ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, నేను ఒక సగటు మనిషిని అని. దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు చాలు. అవును, కోరుకుంది కూడా ఇచ్చాడు దేవుడు చాలు అనుకున్నాను తప్ప. అందుకని ఎక్కడ నెగిటివ్ థాట్ అనేది రాలేదు. తర్వాత నేను ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, ప్రతిదీ ఏ విషయం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా పాజిటివ్గానే ఆలోచిస్తాను తప్ప నెగిటివ్గా అసలు ఆలోచించను. నాగేంద్ర కుమార్ వస్తున్నాడంటే నేను ఎందుకు వస్తున్నాడు, నన్ను ఏం అడుగుతాడు, ఏదైనా ఇది చేస్తాడా అనేది చూడను. అదేలేండి, చాలా నవ్వుతూ పలకరిస్తాను, చాలా సరదాగా గడుపుతాము. అబ్బాయి అసలు మీ దగ్గర నేను ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని చూస్తున్నా కదా సార్, ఎప్పుడు ఆ చక్కటి ఒక చిరునవ్వు, అంటే ఆ ఫేస్లో కూడా ఏదో కనిపించాడు కదా మొహమాటానికి నవ్వుదాంలే అలా ఎప్పుడు లేదు. అఫ్కోర్స్ మనం ఇన్నాళ్ళు మెడ్రాస్ నుంచి ట్రావెల్ అయిన అనుబంధం కావచ్చు, బట్ అందులో కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇండివిజువల్ అండి. ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్లు అన్న పాయింట్కి వచ్చినప్పుడు మీ సినిమా కెరీర్ తీసుకుందాం, ఎందుకంటే అది ప్రిడామినెంట్ కెరీర్ మీ జీవితంలో. ఇవన్నీ కూడా సైడ్ థింగ్స్, రియల్ ఎస్టేట్ కానీ, రాజకీయాలు కానీ, ఇంకోటి కానీ. ఇందులో ఒక నటుడుగా నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేపాను, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి, ఎందుకంటే మీ ఎదురుగుండా రామారావు, నాగేశ్వరరావు ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేసి వాళ్ళు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న దాంట్లో. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఏదో ఒక కౌబాయ్ ఫిల్మ్స్, అల్లూరి సీతారామరాజు అని ఆయన, సోహన్ బాబు గారేమో ఇద్దరు హీరోయిన్లు, మల్లెపువ్వు ఇలాంటి సినిమాలు. ఆయన మీకు ఎప్పుడు అలాంటివి అనిపించలేదండి? అంటే అసలు ఫీలింగ్ లేదు, ఎందుకంటే మొదటి నుంచి నేను సినిమా యాక్టర్ అవ్వాలనే కోరుకున్నడితే అంబిషన్స్ ఉండే, ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి, అది చేయలేకపోతున్నామని. మనకున్న టాలెంట్కి మంచి సినిమాలే వచ్చినాయి, పర్ఫెక్ట్గా చేస్తే చాలు అనిపించింది. ఇదే ఎక్కువ అన్నట్టు అనిపించింది. అందుకని ఉన్నదాంతో సంతృప్తి పట్టమే, అది కావాలి, ఇది కావాలి, అరే మనకు రావాల్సిన క్యారెక్టర్ వాళ్ళకి వెళ్ళింది అనేది కూడా లేదు. ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు బ్యానర్ అన్ని నేనే చేశాను అప్పుడు దాకా హీరోలు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత బాబు రెడ్డి గారు ఒకసారి చిరంజీవిని కలిసి దాంట్లో పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే అని నాకు పరిచయం లేదు, పరిచయం చేస్తావా అన్నాడు. రా తీసుకెళ్తానని నేనే తీసుకెళ్ళి అక్కడ ఆయన పరిచయం చేసి ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి చిరంజీవి గారు హీరో చేశాడు. అయినప్పుడు కూడా అయ్యో నా బ్యానర్ కొట్టేశాడు చిరంజీవి అని నేనేం ఫీల్ అవ్వాల, లేకపోతే నాకంటే వెనక వచ్చిన చిరంజీవికి ఇంత పుచ్చుకుంటున్నాడు, నాకు ఇంతే వస్తుంది ఏంటని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల. ఆయన టాలెంట్కి అది వస్తుంది, నా టాలెంట్కి ఇది వస్తుంది. ఓకే, అందుకని ఆ నెగిటివ్ థాట్ లేదు. ఎవరన్నా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారండి అని చెప్తే కూడా
ఏమైనా ఆయన అట్లా ఉన్నాడని చెప్పి దూరంగా ఉండేవాడిని తప్ప, కలిస్తే ఎదురుపడితే హలో అంటే హలో అనుకునేవాడు, అంతవరకే. ఓకే. అంతే తప్ప అతను నన్ను నిన్నాడు నేను ఇంత అన్నాలి, ఇతని మీద కక్ష తీర్చుకోవాలి అనేది ఆ నెగిటివ్ లేదు. అంటే మీకు నాకు అనిపించినంత వరకు మీకు టైం లేదు అసలు అలాంటి ఆలోచనలు. అంటే బిజినెస్ వైపు నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచనలతో ముందుకెళ్ళిపోయారు తప్పితే